ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజమునకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. హరి గ్రూప్స్ గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. సార్ నాకు ఎలా పరిచయం అనంటే, నిజామాబాద్లో మా చిన్నబాబు పుట్టిన తర్వాత మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అయితే సార్ మీటింగ్కి మేము వెళ్ళాం. అప్పుడు నిజామాబాద్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి సార్ను ఇన్వైట్ చేశారు. అయితే ఆ మీటింగ్కు నేను మొట్టమొదటిగా ప్రేయర్ మీటింగ్లకు అటెండ్ కావడం అనంటే అదే మొదటిసారి. ఆ మీటింగ్కు నేను వెళ్ళాను. మేమందరం మీటింగ్ కలిసి వెళ్ళాం. కానీ అక్కడ మీటింగ్ జరుగుతుండగా ఏమి జరుగుతుంది ఏదనేది కూడా నాకు అనుభవం లేదు. ఆ సమయంలో నాకు తెలిసినది ఏంటంటే వాక్యం చదవడము, వాక్యంతో దేవుడు మాట్లాడతాడు, వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించడము, ప్రార్థన చేయడము, ఇవి మాత్రమే ప్రభువు నన్ను నడిపించాడు. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి, పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు, దర్శిస్తాడు ఆయన అనే సంగతి నాకు తెలియదు. అయితే సార్ మీటింగ్లో అక్కడ అందరినీ చేతులు పట్టుకొని సార్ ప్రార్థించమన్నాడు. ఎప్పుడు 22 సంవత్సరాల క్రితము. అప్పుడు ప్రార్థించమన్నప్పుడు మేము వెళ్ళిన వాళ్ళందరం ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నాం. కానీ నాకు ఏ అనుభూతి లేదు. వాక్యం చేత ప్రార్థించడము, వాక్యంను చదవడం ఒక అనుభూతి నాకు తెలుసు. ఆ సమయంలో ఒక గొప్ప వెలుగు ఆకాశం నుండి నన్ను దర్శించింది. అయితే నేనేమనుకున్నానంటే, ఆ రోజులలో కరెంటు పోయి వచ్చిందేమో అనుకున్నాను. మరొక్కసారి మరలా సారు కూడా ప్రవచించారు, దర్శించబోతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు దర్శించబోతున్నాడంటే మరలా అయింది. అయితే నేనేమనుకున్నానంటే, పైనుంచి సేవకులు పలుకుతుండ్రు కదా, ఈ విధంగా వస్తుందా ఏంది అనుకొని ఇంకోసారి ప్రభు అన్నాను. మూడోసారి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాడు. అప్పుడు నాకేమైందో తెలియదు, కానీ నాలో తెలియని ఒక అనుభూతి కలిగింది. ఆ సమయంలో చిన్న టేప్ రికార్డ్ ఉండేది. ఆ కాలంలో టేప్ రికార్డులే ఉండేవి. అయితే క్యాసెట్ తీసుకొచ్చుకున్నాను. సారీ పాటలు క్యాసెట్లలో ఉండేవి. అవి తీసుకొచ్చుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులైంది. తర్వాత ఆ సారు క్యాసెట్ టేప్ రికార్డులో వేసి పాటలు పెట్టుకున్నాను. పాటలకు ముందు సార్ స్తుతించాడు, గణపరుస్తున్నాడు దేవుణ్ణి. అయితే నేను కూడా బాబుకు పాలిస్తున్నాను, చిన్న ఆయనకు. అప్పుడు నేను కూడా స్తుతిస్తున్నాను. అనుకోకుండా ఆ టేప్ రికార్డులో నుండి దేవుడు నన్ను దర్శిస్తే ఈ చేతులు ఇలా కావడం, షేక్ కావడం ఆరంభించాయి. నాకు అర్థం కాలేదు. అయితే నాకు భయపడ్డాను. నేను నాకేమన్నా అవుతుందా, ఎందుకంటే అంతకాలం శోధనలో ఉన్నాను కాబట్టి. మరలా అదే విధంగా జరిగింది. నాకు అర్థం కాలే. కానీ సార్ పాటలు పెట్టుకొని ప్రతిసారి పాడేదాన్ని నేను. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు. ఈ పాటలు ఆ క్యాసెట్లో ఆ సమయంలో దేవుడు సార్ రాసిన ప్రతి పాట నేను వాడాను. కొన్ని సంవత్సరాలు పాడాను నేను. అయితే అదే సమయంలో ఒక విశ్రాంతి దినం వచ్చింది. ఆ విశ్రాంతి దినములో నన్ను నేను మర్చిపోయేటట్లు దేవుని సన్నిధిలో దేవుడు చిన్న వెలుగు ఆకారం పెద్దగా కనబడి ఒక గౌనాకారంతో చిన్న పాపలాగా నన్ను ఒకేసారి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకున్నాడు. పెద్ద కేక వేసి మందిరంలో నేను పడిపోయాను. నాకు అర్థం కాలే ఏం జరిగింది అని. అప్పుడు అందరు అన్నారు పరిశుద్ధాత్మ దేవుడిని దర్శించాడు అని. అంటే అక్కడ మొట్టమొదటిగా సార్ మీటింగ్లో దర్శించాడు. కానీ అయినను సరే నేను ఎక్కడ ఎంత దర్శించడను, నేను ఫస్ట్ టైం కాబట్టి అనుభూతి చూడడము. సార్ క్యాసెట్ కొన్ని సంవత్సరాలు, ఒక్క సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాల క్యాసెట్ను నేను ఏస్తూ వినేదాన్ని, అనుభూతి పొందుకునేదాన్ని. అంటే ఎవరు పొందుకో అని చెప్పలేరు, నాకు ఇలా ఉంటే ఇలా జరుగుతుందని చెప్పలేరు. కానీ సార్ది మాత్రం నాకు చెప్పారు. అన్ని సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల క్రితము అవిలక్క వారి మందిరానికి సార్ని పిలిచారు. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు సాక్ష్యం చెప్పాలనిపించింది. కానీ ఆ సమయంలో జరిగిన సాక్ష్యాలు మాత్రమే పంచుకుంటున్నారు. కానీ నేను చెప్పలేకపోయాను. సార్ లేరు అనేసరికి నాకు ఎంతో ఆందోళన కలిగింది. ఎందుకంటే సారు బ్లెస్సింగ్ పర్సన్. ఆయన మందిరానికి వెళ్ళినా, ఆయన మీటింగ్స్కి వెళ్ళినా తెలియని పరిశుద్ధాత్మ అనుభూతి, అందులో నుంచి ఎలా బయటకు రావాలి, దీవెన ఎలా పొందుకునాలని సార్ వారు చాలా చక్కగా వివరించారు వాళ్ళు. కాబట్టి ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్నాం. నేను చాలా మిస్ అయ్యాను సార్ను. ఒక్కసారి కూడా సార్ను నిజం చెప్పాలంటే ఇంత అనుభూతి మొదటి నుండి సార్ నుంచి పొందుకున్నాను నేను. కానీ ఒక్కరోజు కూడా సార్తో కలిసి మాట్లాడింది లేదు, సార్తో కలిసి ప్రార్థన చేయించుకున్నది లేదు. సార్కు నాకు ఎటువంటి పరిచయం, ముఖ పరిచయం, మాట పరిచయం లేదు. పరిశుద్ధాత్మ దేవుడి వలననే మాకు పరిచయం ఏర్పడింది. 22 సంవత్సరాల క్రితము సార్తో ఉన్న పరిచయం. ఆ పాటలు ఎక్కువ పాడేదాన్ని. మా ఊరు వెళ్ళిన తర్వాత కూడా అక్కడే స్థిరపడ్డాం కదా, ప్రతి ఇంటి దగ్గర శ్రమల దినాలు వస్తున్నాయన్న చర్చిలైన ఆ పాటలు ఎన్నో రకాల పాడేదాన్ని. నాకు ఎంతో అనుభూతి ఆ పాటలలో. తప్పకుండా నేను ఒక రోజు ఆ పాట మీ అందరికీ నేను
వీడియోలో సెండ్ చేస్తాను, చూడండి సార్ది ఎలా ఉంటుంది అని. సార్ చెప్తూ తన సాక్ష్యంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను సొంతంగా మందిరం కట్టుకొని నా ఒక్క కుటుంబం కొరకే మందిరం కట్టుకొని నేను ఆరాధిస్తానని అంతగా దేవుని లోపలికి వచ్చిన తర్వాత, మోసపోయిన తర్వాత, దేవుని లోపలికి వచ్చిన తర్వాత అంత స్థిరమైన నిర్ణయం తీసుకొని ఒక్క కుటుంబం కొరకు మందిరం కట్టుకున్నాడంట. ఆ మందిరంకు పట్టని ప్రజలు వస్తారట. ఇప్పుడు జలం పారినట్లు జనం వస్తారట. ఎందుకు? ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటున్నాము అని అన్నప్పుడు సమర్పణ తక్కువ కలిగి నిర్ణయం తీసుకోవాలి. సమర్పణ కలిగిన నిర్ణయము మనల్ని సమృద్ధిలోకి నడిపిస్తుంది. సమర్పణ కలిగిన ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. సమర్పణ కలిగిన సేవ మన ఉన్నత స్థితిలోకి మనల్ని నడిపిస్తుంది. సమర్పణ కలిగిన కట్టడలు మన జీవితాన్ని సక్రమైన మార్గంలో నడిపిస్తాయి. ఎప్పుడైనా సరే సమర్పణ కలిగిన ఆత్మీయులను మనం ఎప్పుడు వారిని కోరుకున్నాలి. సమర్పణ కలిగిన సేవకులతో సన్నిహితం, సమర్పణ కలిగిన విశ్వాసాలతో స్నేహం, ఇది దేవుడికి ఆశీర్వాదం, దేవుడికి ఎంతో మహిమకరం, మన కుటుంబాలకు దీవెన. ఎందరో ఉంటారు, అందరినీ మనము ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. కానీ ముఖ్యంగా మనము మనం కలుసుకోవలసిన వారు ఎవరు అనంటే సమర్పణ కలిగిన సేవకులు. సమర్పణలో ఉంటున్నటువంటి వారిని మనము చూడాలి. ఎందుకంటే సమర్పణలో చాలా ప్రేమ ఉంటుంది, త్యాగం ఉంటుంది. వ్యక్తిత్వంలో ఎక్కడ కూడా వారు ఎటువంటి లోటుపాటు రాకుండా చూసుకుంటారు. కానీ నిజంగా సార్ బ్లెస్డ్ పర్సన్ సారు బ్లెస్డ్ పర్సన్. ఎలా మిస్ అయ్యాము అనే బాధ, చాలా వేదనగా ఉంది. ఇటు మాటలు మీరు కూడా సార్ ఈ వీడియోస్ ఉంటే యూట్యూబ్లో ఉన్నట్లయితే చూడండి, దైవ దీవెనలు పొందవలసిందిగా వేడుకుంటున్నాను. ఐ మిస్ యూ సార్.